వారు పోయిన తర్వాత మనకొచ్చే డొనేషన్స్ అన్నీ ఆగిపోయాయి. ఆయన మన దేశానికి చెందిన అభినయ అనే తెలుగమ్మాయిని ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వాళ్ళకి వారసులే లేరు. అభినయ లాసన్ మన కోరికని మన్నించి ఇవాళ ఇక్కడికి వస్తున్నారు. వారి భర్తలాగానే వీరు కూడా మన చారిటీస్కి సహాయం చేస్తారని నమ్ముదాం. చార్ల్స్ ఎప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. నాకు అది నచ్చేది కాదు. అందరి భార్యలాగే నేను ఆయన్ని ఇబ్బంది పెట్టేదాన్ని. ఆయన చాలా మంచివారు. నవ్వుతూనే సమాధానం చెప్పేవారు. ఆయన ఆ ట్రావెల్ వెనుక ఇంత ప్రేమ, ఎంత సేవ ఉందని నాకు తెలియకుండా పోయింది. 15 చారిటబుల్ ట్రస్ట్, 3 ఓల్డేజ్ హోమ్స్, 2 మెడికల్ సెంటర్స్, వందల సంఖ్యలో అనాథ పిల్లలు. కాదు, ఆ దేవుడు మనకి ఇచ్చిన పిల్లలు. ఎంత ఉన్నతమైన పనులు చేశాడు చార్ల్స్. ఆయన వదిలిన పనుల్ని, అప్పగించిపోయిన బాధ్యతల్ని మరువలేదు. నేను ఇక్కడున్న అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, ఇక మీదట ఎక్కువ రోజులు నేనిక్కడే ఉండబోతున్నాను. చార్ల్స్ మొదలుపెట్టిన అన్ని పనుల్ని నేను కంటిన్యూ చేస్తాను. ఇంకా ఎక్కువ సేవ చేయడానికి ప్రయత్నిస్తాను. నమస్కారం. హలో మేడం. రండి మేడం, ప్లీజ్ కమ్. మేడం, ఇక్కడున్న పెయింటింగ్స్ అన్నీ కూడా డెఫ్ అండ్ డమ్ పిల్లలు వేసినవే. అది మాత్రమే కాదు, వాళ్ళందరూ మన ట్రస్ట్లో ఉన్న పిల్లలే మేడం. ఓకే. ఈ పెయింటింగ్స్ని కొనేవాళ్ళు ఇచ్చే డబ్బులో 70% ఆ పిల్లలకే చెందుతుంది మేడం. చాలా మంచి పని చేస్తున్నారు. అది మాత్రమే కాదమ్మా, మన అసోసియేషన్ ద్వారా ఇలాంటి ఎగ్జిబిషన్స్ అప్పుడప్పుడు జరిపిస్తాం. వాటిని ఆర్గనైజ్ చేసేది ఇతనే. వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్. ఈ పెయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని చెప్పండి. ఒక నిమిషం. ఈ పెయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్, ఎవరు వేశారో తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. మన దగ్గర అందరి డీటెయిల్స్ ఉన్నాయి సార్, చూసి ఈ చెప్తాను. పెయింటింగ్ వేసిన చైల్డ్ ని నేను చూడాలి. ఓకే మేడం, అందరి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి మేడం, నేను ఏర్పాటు చేస్తాను. అడ్రస్ ఉంది మేడం, పిలిపిస్తాను.